నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్థికపరమైన కోర్టు కేసులకు సంబంధించిన వినతులకు తప్ప మిగిలిన అన్ని వినతులకు సరైన పరిష్కారాన్ని చూపాలని, ప్రతి వినతికి నాణ్యమైన సమాధానం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఫిర్యాదుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పీజీఆర్ఎస్ వినతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనివ్వడమే కాకుండా ప్రతి వినతిని కూలంకషంగా పరిశీలిస్తోందని, వినతుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. సోమవారం పీజీఆర్ఎస్ లో వినతులను స్వీకరించిన అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీజీఆర్ఎస్ వినతులకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతనిస్తుందో అధికారులు గుర్తించాలని చెప్పారు. యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్, కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికుల సౌకర్యార్థం సిమెంట్ బల్లలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్యుసిసి మెంబర్ జక్కంపూడి నాగేంద్ర కుమార్, గుండా రామకృష్ణ, ఆకుల లీలాకృష్ణ తదితరులు క్లబ్ సభ్యులతో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వారు రైల్వే అధికారులు ఇచ్చే వరకు ఎదురు చూడకుండా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సిమెంట్ బల్లలను యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్, కాపు వనితా క్లబ్ల ద్వారా గ్రామ ప్రజలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యునైటెడ్ కాపు సర్వీస్ ఇంటర్నేషనల్ క్లబ్ వారు వీరవాసంలో రైల్వే స్టేషన్ దగ్గర ప్రయాణికులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ క్లబ్ వారు ఇక్కడ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తం నేను రైల్వే డిఆర్యుసిసి మెంబర్గా నన్ను ఆహ్వానించడం, అలాగే మా సోదరుడు లీలాకృష్ణ నీటి సంఘం డీసీ చైర్మన్ ఈయన్ని అందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా చక్కగా అంటే ప్రభుత్వం ఇస్తుంది లేకపోతే రైల్వే ఇస్తుంది అని ఎదురు చూడకుండా ప్రయాణికులు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఇక్కడ వీరవాసం ప్రజలు వాళ్ళే సమకూర్చుకోవడం, అదే క్లబ్ ద్వారా చేసుకోవడం నిజంగా అభినందనీయం. అలాగే ఇక్కడ వీరవాసం ప్రయాణికులు ప్రజలు ఒక విన్నపం కోరారు. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ కూడా అభివృద్ధి చేస్తూ చాలా వేగవంతంగా ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. కానీ మాకు పూర్వం నుంచి ఉన్నటువంటి ఎప్పుడైతే మన షిరిడి బండి ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి కూడా వీరవాసంలో హాల్ట్ ఉండేది. ఈ మధ్యకాలంలో హాల్ట్ ఆపేశారు. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. కంపల్సరీ నగరసోలే కాదు వేరే ట్రైన్స్ని కూడా ఇక్కడ హాల్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల విలేజ్లు చాలా ఉన్నాయి. మేము అందరం కూడా వీరవాసనం వచ్చి ట్రైన్ ఎక్కడం జరుగుతుంది. అలాంటిది మాకు ఈ హాల్ట్ ఆపడం వల్ల బేవారం వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాం. 30-40 కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది. రాత్రులు కూడా రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక అంతేకాకుండా ఇక్కడ వారణాసి ట్రైన్ ఒకటి, అలాగే పూర్వం వైజాగ్ బండి ఒకటి ఉండేది. అది లేపడం వల్ల ఇవాళ అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. ఎన్నికలు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా త్వరలో క్లియర్ అవుతాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, వీరవాసరం మండలం రాయకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భీమవరం పట్టణంలో నిర్వహించిన జిల్లా స్థాయి 2వ బాలోత్సవం కార్యక్రమంలో చక్కని ప్రతిభ కనబర్చినట్లు ప్రధాన ఉపాధ్యాయులు కానుకొల్లు శ్రీనివాసరావు తెలిపారు. క్విజ్ లో ప్రథమ బహుమతి జె బెంజమన్, స్పెల్లింగ్స్ విభాగంలో పి తేజశ్రీ, జానపద నృత్యంలో కౌరు గాయత్రి, తోట రితిక, దుర్గా శరణ్య, కె మోహన్ హర్షిత, బి లిఖిత, ఫ్యాన్సీ డ్రెస్ విభాగంలో వై తనుషాంజలి, సైన్స్ విభాగంలో జి సంహితా సిరి, పి దుర్గా, పద్య విభాగంలో కొండ్రు పల్లవి, మ్యాప్ పాయింటింగ్ విభాగంలో కైకాల ఈశ్వరి తేజ్ని బహుమతులు సాధించినట్లు తెలియజేశారు. ఈ పోటీలకు తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులు ఆర్కేడి బి కుమారి, కె సూర్యవాణి, వీరవల్లి ప్రసాద్, బి రవిప్రసాద్ ను ప్రధాన ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులను పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ శలా భవానీ, కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. అత్తిలిలో ప్రముఖ ఆడిటర్ చిన్న లక్ష్మణరావు గృహం వద్ద సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిన్నారుల చేత గొబ్బెమ్మలు పెట్టించారు. కన్యలచే గొబ్బెమ్మ పాటలు పాడించారు. అందంగా రంగవల్లులను తీర్చిదిద్దారు. అధిక సంఖ్యలో బాలబాలికలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు అయిన గొబ్బెమ్మలను పెట్టి ఆరాధించడం, వాటిని కొనసాగించడం ద్వారా సంక్రాంతి ప్రాధాన్యతను నేటి తరానికి తెలియజేస్తున్నట్టు లక్ష్మణరావు తెలిపారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ జనవరి నెలకు సంబంధించిన పింఛన్లను మంగళవారం నియోజకవర్గంలో పంపిణీని ప్రారంభిస్తారు. ఉదయం 6 గంటలకు దువ్వ,
6:30 గంటలకు గుమ్మంపాడు, 7 గంటలకు తణుకు 2వ వార్డులో పింఛన్లను పంపిణీ చేస్తారని శాసనసభ్యుని కార్యాలయం వారు తెలిపారు. జీవితంలో సైన్స్ కీలకమని పైడిపర్రు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం ఏడుకొండలు అన్నారు. పాఠశాల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్త పరిశీలనలు ప్రగతి బాట వేస్తాయన్నారు. పాఠశాల స్థాయిలో 46 వర్కింగ్ మోడల్స్ ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శనలను మండల స్థాయికి పంపుతున్నట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఉపాధ్యాయులు మూర్తి, రామకృష్ణ, యేసుకృప, జయరాజు, రామలక్ష్మి, ప్రసాద్, స్వరూపరాణి, విజయకుమారి, ధనలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం న్యాయవాది బివి శేషాద్రి మరణానికి కారకులైన అనంతపురం 3 టౌన్ సిఐను వెంటనే సస్పెండ్ చేయాలని తణుకు బార్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్ డిమాండ్ చేశారు. పోలీసులు మరియు న్యాయవాదులు సామరస్యంతోనే సమాజానికి మంచి జరుగుతుంది అని కామేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఈ రామకృష్ణ, కామన మునుస్వామి, కౌరు వెంకటేశ్వర్లు, విక్టర్ బాబు, జస్పాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. మరి సీనియర్ న్యాయవాది అయినటువంటి శేషాద్రి గారి మీద చాలా దారుణమైన వ్యవహారం జరిగింది. మరి ఏదో సివిల్ డిస్ప్యూట్ లో హైకోర్టు వారు సివిల్ డిస్ప్యూట్ ని పరిగణలోకి తీసుకోకండి, సివిల్ డిస్ప్యూట్ పోలీస్ స్టేషన్ గ్యాగేకండి చెప్పినా కానీ న్యాయవాది పోలీస్ స్టేషన్ పిలిపించి అసభ్యకరంగా ప్రవర్తించడంతో కాలర్ పట్టుకోవడంతో ఆయన చాలా మనస్తాపం గురి అక్కడ మరణించిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. మరి అసలు స్టేషన్ లో జరిగిన సంఘటన మరి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ఖండిస్తున్నారు. మరి బార్ కౌన్సిల్ వారు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లమని మాకు తెలియజేశారు. మరి చాలా స్టేషన్ లో చేసిన ఈ అమానుషమైన చర్యని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం మేము. మరి న్యాయవాదుల కోసం రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇదే విధంగా కొనసాగుతుంటే చాలా అన్యాయం, అరాచకం పెచ్చిమీరిపోతుంది. మరి పోలీసులు, న్యాయవాదులు కూడా సంఘానికి, సమాజానికి కలిసిమెలిసి ఎంతో ఉపకారం చేయాల్సిన పరిస్థితిలో ఈ న్యాయవాదుల మీద పోలీసులు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి తణుకు బార్ అసోసియేషన్ తరపు నుంచి న్యాయవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. పొలమూరి నాగభూషణం అకాల మరణం తణుకు లయన్స్ క్లబ్ కు తీరని లోటు అని శాసన మండలి సభ్యులు, లయన్స్ పూర్వ జిల్లా గవర్నర్ వంకా రవీంద్రనాథ్ అన్నారు. ఇటీవల మరణించిన లయన్స్ నాయకులు నాగు గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లయన్స్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తణుకు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు 2 దశాబ్దాలుగా నాగభూషణం సేవలు చేశారని కొనియాడారు. భార్య విజయశ్రీ, కుటుంబ సభ్యులను రవీంద్ర ఐటీఐ అధినేత బసవ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ బసవ శ్రీదేవి, యాతం నాగరాజు వీరందరూ సంతాపం తెలిపారు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కామన స్వామి డిమాండ్ చేశారు. వామపక్షాల పిలుపును అనుసరించి సోమవారం నాడు ఇరగవరం మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం పార్టీ నిరసన తెలియజేసింది. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భంగా రాజ్యసభలో చర్చ జరుగుతుండగా అంబేద్కర్ గురించి సభ్యులు మాట్లాడుతుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానపరిచేలా మాట్లాడడం బీజేపీ యొక్క మతోన్మాదానికి నిదర్శనమని మునుస్వామి అన్నారు. ఈ దేశంలో మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని బీజేపీ యోచిస్తుందని అన్నారు. దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి మనువాదాన్ని అమలు చేయాలని అనుకుంటున్నారని మునుస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సామరపల్లి ముసలయ్య, జుత్తిగ రామాంజనేయులు, గుబ్బల ముత్యాలరావు, జక్కంశెట్టి గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఈ పార్లమెంట్లో అమిత్ షా అవమానకరంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైన విషయం. 75 సంవత్సరాలు భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భంలో పార్లమెంట్లో రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్న సందర్భంలో మరి మాట్లాడే సందర్భంలో అందరూ కూడా అంబేద్కర్ను గుర్తు చేసుకుంటూ ఈ భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఈ భారతదేశంలో ఒక రాజ్యాంగం ఏర్పడిందని వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఈ కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు చాలా అవమానకరంగా, ఎందుకు అంబేద్కర్ అని అంటారు, మీరు ఎవరైనా దేవుణ్ణి తెలుసుకుంటే 7 జన్మల పుణ్యం కలుగుతుంది తప్ప అని మాట్లాడడం చాలా అవమానకరమైనది మేము అంటున్నాం. అందుకు సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం, నువ్వు అమిత్ షా గారు మీరేనా దేవుణ్ణి ఎక్కడైనా చూసారా, దేవుడు ఎప్పుడైనా మీకు ప్రత్యక్షం అయ్యాడా అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ ఈ దేశానికి దిక్సూచిగా ఒక రాజ్యాంగాన్ని
మరి రూపొందించడంలో చేశారు. ఆ రాజ్యాంగం వల్లే నువ్వు కేంద్ర హోమ్ మినిస్టర్ అయ్యావు. ఆ రాజ్యాంగం ప్రకారంగానే భారత ప్రధానమంత్రిగాను మరి ఎన్నికవ్వడం జరిగింది. ఎవరు ఎన్నికవ్వాలన్నా, ఎవరు ఈ దేశాన్ని పరిపాలించాలన్నా భారత రాజ్యాంగం అనేది ఒక దిక్సూచి. అటువంటి దిక్సూచి అయిన భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పార్లమెంటు సాక్షిగా మీరు అవమానం చేయడం చాలా దుర్మార్గ విషయం. మండలంలోని పంచాయతీలన్నీ డంపింగ్ యార్డ్ స్థల సేకరణ కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పెట్టాలని శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ పెరవలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదని, చెత్త మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని రవీంద్రనాథ్ అన్నారు. ప్రతి పంచాయతీ సొంత స్థలం కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మండలంలో పూర్తి కాని వెల్నెస్ సెంటర్లు 4 ఉన్నాయని, పనులు ఆగిపోయిన విషయాన్ని ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారులు కూడా ప్రభుత్వ నూతన పథకాల కోసం ప్రస్తుత పథకాల అమలు విషయంలో లిఖితపూర్వక సమాచారం పంచాయతీ సర్పంచ్లకు, ఎంపీటీసీ సభ్యులకు అందజేయాలని, తద్వారా వారు ప్రజల్ని భాగస్వాములు చేయడంలో విజయం సాధిస్తారని అన్నారు. పెరవలి మండల పరిషత్ కార్యాలయంలో కచ్చర్ల సీతారాం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంఆర్ఓ డి అచ్యుత్ కుమారి, ఎంపీడీఓ సిహెచ్ వెంకట్రావు, జడ్పీటీసీ కె రమా అంజలి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బారు అని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరులో ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుల నుండి నేరుగా అర్జీలను స్వీకరించిన ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో గుంతలు కూడా పోడ్చలేదని, అసమర్థ ప్రభుత్వం అని విమర్శించారు. కక్షలు, కార్పణ్యాలతో ప్రజాపాలనను గాలికి వదిలివేశారన్నారు. ప్రజాస్వామ్య పాలనలో కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. ఈనాటి ఏడుకొండల గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అండి. మీ అందరికీ తెలుసు, మీరిచ్చిన అధికారంతో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నమాట మీకు తెలియాలి. అందుకే సంక్షేమం తప్ప అభివృద్ధి శూన్యం. గుంతలు కూడా పూడ్చలేని గత ప్రభుత్వాల గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. కారణం ఏంటంటే వారికి ఏదైనా ఉంటే కక్షలో కార్యాలు, తగులు పెంచడం. ఈ గ్రామంలో చాలా తగులు పెంచారు. మీ గ్రామంలో రాజకీయ కక్షలు పెంచారు. అయినప్పుడు కూడా మేము కేసులకి సిద్ధమయ్యే కేసుల్లో ఉన్నాం. నేను కూడా కేసుల్లో ఉన్నా. మీకందరికీ తెలియాల. ఈరోజు ఎప్పుడన్నా నేను 2004 నుంచి అధికారం, ఇక్కడ 2009 ఆలమూరులో కూడా శాసనసభ్యుడు అయ్యా. ఎప్పుడైనా కేసులు పెట్టానా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా పక్షపాతి ధోరణి చూసావా? ఇటు తెలుగుదేశం వాళ్ళనో, కాంగ్రెస్ అనో, కమ్యూనిస్ట్ అనో పక్షపాతి ధోరణి మేము గత ప్రభుత్వాల్లో తెలుగుదేశం తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చూసామని ఒక ప్రశ్న మీకు సంధిస్తా ఉన్నా. దానికి జవాబు చెప్పాలి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు. ఇక్కడ కక్షపాతి ధోరణి ఇటు తెలుగుదేశానికి ఇవ్వడానికి లేదు, జనసేనకి ఇవ్వడానికి లేదు, ఆఖరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వలేదు. ఒక్క వైఎస్ఆర్ పార్టీ తప్ప ఎవడో లబ్ధిదారుడు లేడు. వారు పక్షపాతి ధోరణి. ఆఖరికి ఒక ఆఫీసర్ పెట్టుకున్నారు. ఎవరాళ్ళు? వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థతో మీ ఇంట్లోకి వెళ్ళి మీరు వైఎస్ఆర్ పార్టీ ఓటు వేయకపోతే మీ అమ్మబడి లేపేస్తామని, స్కూల్ పెన్షన్ లేపేస్తామని, రైతు భరోసా లేపేస్తామని, రేషన్ కార్డు లేపేస్తామని, ఆఖరికి పెన్షన్ కూడా లేపేస్తామని అర్హత కలిగిలో. ఆఖరికి స్థలాల మధ్యలో స్థలానికి తగ్గు పెట్టే కార్యక్రమం, సరిహద్దులో తగ్గు కార్యక్రమాలు పెట్టి ఆనందించిన గత ప్రభుత్వం గురించి నేను చెప్పక్కర్లే. మీకు తెలీదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకరంగా, అప్రతిష్టాకరమైన వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్, సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక నరేంద్ర సెంటర్లో సిపిఐ, సిపిఎం,
ఇతర సామాజిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా మంత్రిమండలి నుండి తొలగించాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డౌన్ డౌన్ అమిత్ షా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగరాజ్, ప్రతాప్లు మాట్లాడుతూ హోంమంత్రి అమిత్ షా భరతమాత ముద్దుబిడ్డ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అన్యాయం అన్నారు. రాజ్యాంగ నిర్మాత పట్ల రాజ్యసభలో అనుచితంగా మాట్లాడినప్పటికీ మోడీ అమిత్ షాను సమర్థించడం శోచనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు పులపర్తి సత్యనారాయణ, బండి సత్యనారాయణ, పుట్ట అమ్మిరాజు, బళ్ళ చినవీరభద్రం తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.